తెలంగాణలో ప్రజాపాలన అప్లికేషన్ లాస్ట్ డేట్ సంబంధించి అప్డేట్ అండి. సో స్వయంగా మనకు తెలంగాణ మంత్రి గారు ఈ లాస్ట్ డేట్ గురించి ఒక ప్రెస్ మీట్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. ఎప్పుడు లాస్ట్ డేట్ అని చెప్పేసి ఆ డీటెయిల్స్ మీద షేర్ చేస్తాను. చాలామంది లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారని చెప్పుకుంటారు కదా. సో దాని గురించి ఒక క్లారిటీ అనమాట. అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ ప్రజాపాలనలో ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, నిన్న ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, నిన్నటికి టోటల్గా ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఎన్ని అప్లికేషన్ వచ్చి మనం తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మన ఛానల్లో ప్రజాపాలన అప్లికేషన్స్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి, ఓకేనా. సో ఈ ప్రజాపాలన అప్లికేషన్లు నిన్న ఒక్కరోజు దగ్గర ఒక 20 lakhs అప్లికేషన్ అయితే వచ్చాయి. 20 lakhs అప్లికేషన్ అనమాట. ఓవరాల్గా ఎప్పుడైతే ఈ అప్లికేషన్ స్టార్ట్ అయ్యిందో ఆ రోజు నుంచి నిన్నటి వరకు అయితే మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే 61 lakhs అప్లికేషన్ అయితే వచ్చాయి. 61 lakhs. ఇంకా టైం ఉంది. సో ఎంతవరకు టైం ఉంది, లాస్ట్ డేట్ ఎప్పటి లోపల మా అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే నిన్న ఒక ప్రెస్ మీట్లో మంత్రి గారు చెప్పిన అప్డేట్ ప్రకారంగా, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయటం లేదు. ఏదైతే వాళ్ళు మెన్షన్ చేశారో అంతకుముందు December 28 నుంచి January 6 వరకు అని చెప్పేసి January 6 వరకు అదే లాస్ట్ అనమాట. సో దాని తర్వాత ఎక్స్టెన్షన్ ఏమీ లేదు. January 6 వరకు అప్లికేషన్ తీసుకుంటామని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇంతవరకు ఎవరైనా అప్లై చేసుకోకపోతే, ఇంతవరకు ఎవరైతే అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయలేదో వెంటనే సబ్మిట్ చేసి ఈరోజు January 3, సో January 4, 5, 6 ఇంకొక 3 days టైం ఉంది, ఓకే. సో ఈ 3 days లోపల మీ అప్లికేషన్ అయితే మీరు సబ్మిట్ చేసేయండి. లాస్ట్ డే తర్వాత మళ్ళీ సిచ్యువేషన్ బట్టి అప్పుడు ఏమన్నా మళ్ళీ గవర్నమెంట్ ఏమన్నా డెసిషన్ తీసుకుంటుందా, ఇంకొక 1 or 2 days ఏమన్నా ఎక్స్టెండ్ చేస్తుందా అనేది తెలియాలి. సో మనం అందుకోసం అయితే మనం వెయిట్ చేయాలి, ఓకేనా. సో ఇది అప్డేట్. అప్లికేషన్ డౌన్లోడింగ్ మీకు కావాలంటే, అప్లికేషన్ మీకు దగ్గర లేకపోతే కనుక మన టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే కనుక అక్కడ నేను అప్లికేషన్ షేర్ చేశాను అనమాట. సో ఈ అప్లికేషన్ కాకుండా, అంటే ప్రజాపాలన అప్లికేషన్ కాకుండా రేషన్ కార్డ్ అప్లికేషన్ నేను అక్కడ షేర్ చేశాను, ఓకే. అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.